ఉండగా ఇల్లు చక్కబెట్టుకునేటటువంటి పని చేస్తోంది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో. డీకే శివకుమార్ ఎట్లా సంపాదించుకున్నాడు, తాను కూడా అట్లా సంపాదించుకోవాలన్నటువంటి కోణంలో సిద్ధరామయ్య రెడీ అయిపోయాడు. ఎందుకంటే అధిష్టానం దగ్గర డీకే శివకుమార్కి పట్టెందుకుందంటే డబ్బులు సంపాదించుకోవడం వల్ల. కాబట్టి అలాగే అన్నటువంటి రూట్లోకి వెళ్తున్నట్టు కనబడుతోంది. తాజాగా అక్కడ ఒక ల్యాండ్ ఎలకేషన్ కుంభకోణాన్ని భారతీయ జనతా పార్టీ రైజ్ చేసింది. మెట్రో మల్టీ మోడల్ హబ్ ఒకదానికి 9 ఎకరాలట, ఇంకో చోట 37 ఎకరాలు బిల్డర్కి ఇచ్చారట. ఇవి రెండిటి పక్కన మొత్తం సిద్ధరామయ్య వర్గం భూములు కొన్నారట. దాంతోపాటుగా అక్కడ బిల్డర్ కూడా వీళ్ళ మనిషే అట. అంటే ఇది ఒక పెద్ద కుంభకోణం అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. తద్వారా మేబీ ఈ ఇన్ఫర్మేషను డీకే శివకుమార్ బీజేపీకి ఇచ్చుంటాడు. వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు శత్రుత్వంతో శత్రువు చేతికి సమాచారం ఇస్తారు. దాంతో ఈ సమాచారం బీజేపీ హైలైట్ చేస్తుంది.